ఎస్ఐ పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులు 10,000కు పెంచి నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు డివైఎఫ్ఐ. 11,639 ఎస్ఐ పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులను తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో నిరుద్యోగులంతా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రాష్ట్ర కార్యదర్శి జి రామన్న హెచ్చరించారు. గురువారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఖాళీలతో సంబంధం లేకుండా, నిరుద్యోగుల సంఖ్యతో సంబంధం లేకుండా కేవలం 2,500 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడడం సిగ్గుచేటన్నారు. కనీసం 10,000 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేనందున అర్హత వయస్సు 35 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం గతంలో 19,999 ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిత ప్రకటించడం జరిగింది. కానీ 11,639 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిని బోర్డు కోరడం జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో జాబులే లేవని అన్నారు. నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత జీవితాలను కాపాడాలని కోరారు. ఒకవైపేమో డిగ్రీ, పీజీలు చదివిన వారికి ఒక్క ఉద్యోగం లేదని, కానీ ఇంటర్ ఫెయిల్ అయిన వారు 3-4 శాఖలకు మంత్రులుగా ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలోనే ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై ఢిల్లీ పోరాట స్ఫూర్తితో ఉద్యమిస్తామని తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్నకుమార్ పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కృష్ణ, కృష్ణకాంత్, రమేష్, హరీష్, అబ్దుల్లా, శివ, నిరుద్యోగులు నాగార్జున, ఎస్ఎఫ్ఐ వాసు, ఆదర్శ, కార్తీక్, రాజు, రామకృష్ణ, నాగేంద్ర, నిరుద్యోగ అభ్యర్థులు అంజిబాబు, ప్రదీప్, కార్తీక్, వీరేంద్ర, కృష్ణకుమారి, అమృతవల్లి తదితరులు పాల్గొన్నారు. రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి నిరుద్యోగులను ఊరించారు. బాబు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా బాబుకు మాత్రం 3-4 ఉద్యోగాలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు మాత్రం ఒక్క ఉద్యోగం రాలేదు. ఇప్పటికైనా మేము అడుగుతున్నాం, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించి దాదాపు 10,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి గతంలో హోంమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పింది. తీరా జాబ్ క్యాలెండర్ మాత్రం కేవలం 1970 పోస్టులు, ఎక్సైజ్ కలిపి మొత్తం 2,500 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్టు ఈరోజు ప్రకటించడం అన్యాయము. ఇప్పటికే కూటమి ప్రభుత్వ హామీని నమ్మి నిరుద్యోగులు ఆస్తులు అమ్ముకొని పస్తులుండి తిరిగి తినక ఈరోజు లైబ్రరీల చుట్టూ, కోచింగ్ల చుట్టూ పుస్తకాలు కొనుక్కొని ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ బాధలు, వాళ్ళ గాథలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకనే ఏదైతే హామీ ఇచ్చారో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ సంబంధించి 10,000 పోస్టులతో నోటిఫికేషన్, మెగా నోటిఫికేషన్ తీయాలనేటువంటిది మా మొదటి డిమాండ్. రెండవది, రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల కనీసం వయో పరిమితి 35 ఏళ్లకు సడలింపు ఇవ్వాలి, అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పి మా రెండో డిమాండ్. ఈ 2 డిమాండ్ల మీద ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఇట్లాగే శాంతియుతంగా చేస్తారు పోతారనుకుంటే మాత్రం పొరపాటు. ఈరోజు యువత ఢిల్లీలో ఏ రకంగా అయితే గర్జించి మోడీ ప్రభుత్వాన్ని, మీరు చెప్తున్నారే డబుల్ ఇంజన్ అని చెప్పి, ఆ మోడీ ప్రభుత్వాన్ని ఎట్లా గజగజ వణికించారో అదే డబుల్ ఇంజన్ ఈ రాష్ట్రంలో కూడా ఉంది. తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే గతి పట్టిద్ది. నిరుద్యోగులతో, యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు, మీరు కూడా నిలబడరు. ఇప్పటికైనా నిరుద్యోగులు హామీని నిలబెట్టుకోండి. లేని పక్షంలో డివైఎఫ్ఐ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు, అవసరమైతే చలో అసెంబ్లీ కూడా ముట్టడిస్తారని చెప్పి సులభంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.